హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మందారం ఆయిల్ ఎలా తయారు చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది మందారం ఆకు, కరివేపాకు, మెంతులండి. మెంతుల తర్వాత మందారం పువ్వులు. నేను వచ్చేసి ఒక 5 మందారం పువ్వులు తీసుకున్నాను. మందారం ఆకులు, కరివేపాకు, పువ్వులన్నీ బాగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలండి. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చేసి 2 కొబ్బరి నూనె ప్యాకెట్లు తీసుకున్నాను. మందారం ఆకు, కరివేపాకు, మెంతులండి, మందారం పూలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ ఆయిల్ ఎలా తయారు చేయాలనేది వీడియోలో నేర్చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. ఇంకొక ప్యాకెట్ కూడా వేసేసుకోవాలి. నేను వచ్చేసి 2 కొబ్బరి నూనె ప్యాకెట్లు తీసుకున్నానండి. 5 నిమిషాలు వేడి కానిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు వచ్చేసి మందారం పూలను చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఈ మందారం పూల వాడడం వల్ల మన హెయిర్ అనేది పొడవుగా బాగా పెరుగుతుందండి. మందారం ఆకు కూడా హెయిర్ అనేది ఊడకుండా బాగా పెరుగుతుంది. కరివేపాకు కూడా నల్లగా హెయిర్ అనేది నల్లగా అవ్వడానికి పనికొస్తుందండి. మెంతులు అనేటివి చుండ్రు ఉంటే చుండ్రు పోవడానికి పనికొస్తుందండి. ఇలా అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇలా అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మందారం ఆకును కూడా వేసుకుంటున్నాను. మందారం ఆకును కూడా ఒక పిరికిడి వేసుకోవాలి. కరివేపాకును కూడా, తర్వాత ఒక స్పూన్ మెంతులు, తర్వాత మందారం పూలను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ తీసుకొని దీనిని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం. తర్వాత వచ్చేసి ప్లేట్ మూసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. లేకుంటే మనకు మొహానికి అనేది చిడుతుంది. కరివేపాకు, ఆకులు అన్నీ వేసాం కాబట్టి ప్లేట్ మూసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ప్లేట్ తీసేసుకుందాము. చూడండి, ఆకు పూలు అనేటివి దగ్గర పడ్డాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. ఆకులు అనేటివి, పూలు అనేటివి అంతా రోస్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లేకుంటే ఆయిల్ అనేది స్మెల్ వస్తుందండి. పచ్చి పచ్చిగా ఉంటే మనం బాటిల్లో పోసి పెట్టుకుంటాం కదా, అందుకని స్మెల్ వస్తుంది. ఈ ఆయిల్ అనేది మనం ఎప్పుడైనా కొబ్బరి నూనె అప్లై చేసుకుంటాం కదా, అలాగనే ఈ ఆయిల్ని కూడా అలాగనే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎలా అయిపోయిందో. అన్నీ రోస్ట్గా అయిపోయి బ్లాక్ కలర్లో వచ్చేసాయి. ఆయిల్ అనేది కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఒక క్లాత్ సహాయంతో దీన్ని మొత్తం వడగట్టుకొని ఒక బాటిల్లో పోసి పెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది పొడవుగా, ఒత్తుగా బాగా పెరుగుతుంది, నల్లగా ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈ ఆయిల్ అనేది వాడచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోక్ష శృతి ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. దీన్ని వడగట్టుకొని బాటిల్లో స్టాక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.